హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర ముందే జ్యోత్స్నాని చంప పగలగొట్టిన కావేరి. అసలు కావేరి జ్యోత్స్నాని ఎందుకు కొట్టింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక శ్రీధర్ అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు, రే కార్తీక్, జ్యోత్స్న చేసిన కుట్ర గురించి, స్కామ్ గురించి శివనారాయణ గారి ముందు సాక్ష్యాలతో సహా బయట పెట్టాలని అనుకుంటున్నాను, ఏం చేయను అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే సుమిత్ర పరిస్థితి డాక్టర్ ద్వారా తెలుసుకొని ఇప్పుడు జ్యోత్స్న గురించి నిజం బయట పెడితే ఆ విషయాన్ని ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా తట్టుకోలేరని కార్తీక్ అయితే ఇప్పుడు వద్దులే మాస్టారు, తర్వాత చూద్దాం అని అంటూ ఉంటాడు. అదేంట్రా, మన నువ్వే కదా సాక్ష్యాలతో సహా శివనారాయణ గారి ముందు బయట పెట్టాలని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు అలా అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ని శ్రీధర్ అయితే. ఏం లేదు మాస్టారు, తర్వాత చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే తర్వాత చెప్దు గానీలే, నాకు ఒక విషయం చెప్పు, ఇప్పుడు మాత్రం నిజమే చెప్పాలి నువ్వు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఏంటి మాస్టర్ అది, మీరు అడగండి, నిజం చెప్పాలో లేదో నేను ఆలోచించి చెప్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇప్పుడు కాశీ ఇదంతా చేయడానికి కారణం ఏంటి, కాశీకి వైరాకి అసలు వీళ్ళిద్దరికీ ఎలా సంబంధం కుదిరింది, కాశీ వైరా దగ్గరికి ఎలా వెళ్ళాడు, వైరాని కాశీకి ఎవరు పరిచయం చేశారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే కాఫీ తీసుకొని కావేరి అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీధర్ కార్తీక్ని ఇవన్నీ అడుగుతూ ఉంటే గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. కార్తీక్ అయితే, మాస్టారు ఈ విషయం మీరు ఎవరికి చెప్పనంటేనే చెప్తాను అని అంటూ ఉంటే, నువ్వు చెప్పొద్దు అన్న తర్వాత నేనెందుకు చెప్తానురా, చెప్పు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే, మాస్టారు ఇదంతా చేయించింది జ్యోత్స్న అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అలాగే కావేరి కూడా, ఏం మాట్లాడుతున్నావురా, ఇదంతా చేయించింది జ్యోత్స్నానా, ఆ వైరా మన శత్రువని జ్యోత్స్నకి తెలుసు కదా అని అంటూ ఉంటే, తెలుసు మాస్టారు, అంటే కాశీ ద్వారా తను చేసిన స్కామ్ గురించి మీరు తాతయ్య ముందు బయట పెడతారని తనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినట్టుంది, అందుకని ఎలాగైనా సరే మిమ్మల్ని సీఈఓ సీట్లో నుంచి దింపేసి తను సీఈఓ సీట్లో కూర్చొని ఈ కుట్ర బయటికి రాకుండా చెయ్యాలని జ్యోత్స్న ప్లాన్ చేసింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే కాశీని అడ్డం పెట్టుకొని, కాశీ ఆల్రెడీ మీ మీద కోపంగా ఉన్నాడు, మీ కింద పిఏగా పనిచేయడం తనకి అస్సలు కూడా ఇష్టం లేదు, ఇక పారు జ్యోత్స్న ఇద్దరూ కూడా బ్రెయిన్ వాష్ చేసేశారు కాశీకి, నువ్వు పిఏగా ఉండడం ఏంటి, నువ్వు ఇంత చదువుకున్నా నీకు గుర్తింపు లేదా అంటూ వాడిని నానా మాటలు కూడా అని బాగా ఎక్కించేసి జ్యోత్స్న అయితే వైరా దగ్గరికి పంపించింది. వైరా అప్పటికే మన కంపెనీ పరువు తీయాలని చూస్తున్నాడు కదా, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాశీ బాగా దొరికి మిమ్మల్ని జైల్లో పంపించడానికి అవకాశం దొరికింది. ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కూడా జ్యోత్స్ననే కారణం, కంపెనీలో పనిచేసే ఇద్దరిని కూడా జ్యోత్స్ననే కొని ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మరి జ్యోత్స్న ఇంతకీ తెగిస్తే, జ్యోత్స్న చేసిన తప్పులు ఇన్ని బయటపడతాయి, ఎందుకురా ఇంకా జ్యోత్స్నని నువ్వు అలాగా ఊరుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక కాశీ జైలుకి వెళ్ళడానికి, తన కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణం జ్యోత్స్న అని తెలుసుకొని ఇక తర్వాత ఏం జరిగిందో కార్తీక్ ఏం చెప్తాడో కూడా వినిపించుకోకుండా కావేరి తీసుకొచ్చిన కాఫీ కప్పులను టేబుల్ మీద వదిలేసి తనైతే శివనారాయణ ఇంటికి కోపంగా బయలుదేరుతుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే శ్రీధర్తో అంటూ ఉంటాడు, కావేరి వెళ్ళిపోయిన తర్వాత, మాస్టారు మీకు ఒక విషయం చెప్పాలి, ఇది కూడా ఎవరికి చెప్పకూడదు, అత్త ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది, అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని కార్తీక్ అయితే చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారి పైకి లేచి శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును మాస్టారు, నన్ను తల్లిలాగా పెంచిన మా అత్త ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని కార్తీక్ అయితే శ్రీధర్ని పట్టుకొని ఏడుస్తాడు. ఈ విషయం మావయ్యకి కూడా తెలీదు, అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో చాలా టెన్షన్గా ఉంది, ఇప్పుడు ఆ కుటుంబానికి జ్యోత్స్న గురించి ఇవన్నీ చెప్తే అత్త తట్టుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని శ్రీధర్ అయితే
నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదేరా. నువ్వు అన్నట్టే ఇప్పుడు జ్యోత్స్న గురించి అన్నీ కూడా నిజాలు తెలిస్తే నిజంగానే చెల్లమ్మ తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే కావేరి ఏంటి కాఫీ తీసుకురమ్మంటే ఇంకా తీసుకురాలేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. సరేలే, ఏ పనిలో ఉందో చిన్నమ్మ, నేను వెళ్ళొస్తాను అని ఇక కార్తీక్ అయితే బయలుదేరుతాడు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే బయటికి వచ్చి చూసేసరికి హాల్లో టీపై మీద కాఫీ కప్పులైతే కనపడతాయి. ఇదేంటి కావేరి కాఫీ కప్పులు తీసుకొచ్చింది, కానీ తను ఆ కాఫీ కప్పులు ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. తర్వాత ఇంకా చాలా కోపంగా కావేరి అయితే శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటుంది. బాల్కనీలో నుంచి ఇదంతా చూస్తున్న జ్యోత్స్న, ఇదేంటి ఈ కావేరి ఇంత సీరియస్గా కోపంగా వస్తుంది, మళ్ళీ ఏం ఉపద్రం తీసుకొస్తుందో ఏంటో అని జ్యోత్స్ననే హడావుడిగా కిందకైతే వెళ్తూ ఉంటుంది. జ్యోత్స్న కిందకి హడావుడిగా వెళ్ళడం చూసిన సుమిత్ర, జ్యోత్స్న కంగారుగా వెళ్తుందేంటి అని తన వెనకాలే వెళ్తుంది. ఇంతలో కావేరి లోపలికి వస్తూ ఉంటే ఎందుకొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది కావేరిని. జ్యోత్స్న అయితే నీకోసమే వచ్చాను అని అంటూ ఉంటుంది కావేరి. నా కోసమా? నాతో పనే ఉంది నీకు అని అనగానే నీతోనే పనుంది అని చంప పగలగొడుతుంది కావేరి జ్యోత్స్నని. నా అల్లుణ్ణి జైల్లో పెట్టించి ఇక్కడ మాత్రం నువ్వు ఏమీ తప్పు చేయలేని దానిలాగా అందరి ముందు నిజాయితీ దానిలాగా ఉన్నావా అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడే ఇక సుమిత్ర ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. కాశీని నేను జైల్లో పెట్టించడం ఏంటి అని అనగానే కాశీ వైరా దగ్గరికి వెళ్ళడానికి కారణం ఎవరు? ఎన్నో కోట్ల స్కామ్ చేసి ఆ స్కామ్ని నా భర్త సీఈఓ పదవిలో ఉండి కనిపెట్టాడని నా భర్తని సీఈఓ సీట్లో నుంచి దింపేయడానికి చివరికి సొంత కంపెనీనే దిగజార్చే స్థితికి నువ్వు ఎదిగిపోయావు, ఆ స్థితికి దిగజారిపోయావు. సొంత కంపెనీలోనే అన్ని కోట్ల స్కామ్ చేశావు, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతూ ఉంటుంది కావేరి. అప్పుడే ఇక సుమిత్ర అయితే కొన్ని కోట్ల స్కామ్ చేసిందా జ్యోత్స్న అని షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక కావేరితో మాటలు జాగ్రత్తగా రాని అని అంటూ ఉంటే, కార్తీక్ మంచివాడు కాబట్టి నువ్వు చేసిన తప్పులు బయట పెట్టలేదు, కార్తీక్ ఉన్న ఆలోచన కూడా నీకు లేదు. మీ తాత గురించి మీ అమ్మ నాన్న గురించి కార్తీక్ ఎక్కడ బాధపడతారా అని నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తనలోనే దాచుకున్నాడు. కానీ నువ్వు మాత్రం ఎంత దిగజారిపోయావో. ఈ రోజున అల్లుడు జైలుకి వెళ్ళడానికి అంత కూడా కారణం నువ్వే. ఇంతకింతకి అనుభవించి తీరుతావో. ఇప్పుడు నీ కుట్రలు బయటపడడం లేదని నువ్వు ఆనందపడొచ్చు, కానీ నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు బయటపడుతుంది, కారు చిర్చులాగా రాజుకుంటుంది. ఆ రోజు దీపని రెచ్చగొట్టి దీపని జైలుకి వెళ్ళేలా చేశావు. ఆ గౌతమ్తో నాటకం ఆడించి నువ్వు ఇదంతా కూడా చేశావు. ఆ రోజు దీపని మీ ఇంట్లో వాళ్ళందరూ అపార్థం చేసుకునేలా చేశావు. చిచ్చి, ఇలాంటి మంచి వ్యక్తుల మధ్య నీలాంటి కలుపు మొక్క ఎలా ఉందో అని అంటూ కావేరి అయితే జ్యోత్స్న చేసిన కుట్రలను బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.